నమస్కారం డి న్యూస్ కి స్వాగతం. నేను మీ మహంతి. ముందు ఈనాటి ముఖ్యాంశాలు. చంద్రబాబు పవన్ కళ్యాణ్లో సీఎం జగన్ కు సవాల్ చేయటం హాస్యాస్పదంగా ఉందన్న మంత్రి అంబటి రాంబాబు. వారికి ఇక్కడ సొంతిల్లు కూడా లేదని ఎద్దేవా. సీఎం జగన్ పాలనలో పేదరికం తగ్గిందన్న మంత్రి మేరుగు నాగార్జున. ప్రతిపక్షాల కుట్రలు తిప్పికొడతామని హెచ్చరిక. రాష్ట్రంలో కనీసం సొంత నివాసం లేని నేతలిద్దరూ సీఎం జగన్ కు సవాల్ చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారని చంద్రబాబు పవన్ కళ్యాణ్లను మంత్రి అంబటి రాంబాబు విమర్శించారు. వృద్ధులకు 3,000 రూపాయలు అందజేయటం సీఎం జగన్ యొక్క పారదర్శకతకు నిదర్శనమని ఆయన నొక్కి చెప్పారు. ప్రజల మనసులో చెరగని ముద్ర వేసుకున్న జగనన్నను ఎవరూ ఢీ కొట్టలేరని విశ్వాసం వ్యక్తం చేశారు. అనంతరం వృద్ధులకు పెన్షన్లు పంపిణీ చేయగా మండల ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులు, అధికారులు, వివిధ శాఖల సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం లేదే, ఎక్కడ తొత్తులపాటు పడలేదే, ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎక్కడ వెనకడుగు వేయలేదే, ప్రతి మాటను నిలబెట్టుకుంటూ వెళ్తున్నటువంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని జగన్మోహన్ రెడ్డిని ఓడిస్తారట. ఎన్నికల్లో ఓట్లు చేరకుండా జాగ్రత్త పడతారట. చంద్రబాబు పవన్ కళ్యాణ్ వస్తారట, ఏదో చేస్తారట. ఏమీ చెయ్యలేదు అని ఈ సందర్భంగా మనవి చేస్తాం. మళ్ళా ఈ రాష్ట్రంలో తిరిగి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాబోతున్నాడు. మీ అందరి ఆశీస్సులతో కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. ఇలా దొంగలు ఊళ్ళు పంచుకున్నట్టు వాళ్ళు పంచుకుని ఏదో విధంగా అధికారంలోకి రావాలని ప్రయత్నం చేస్తున్నారు. దాన్ని మీరు అందరూ గమనించి ఉండవలసిందిగా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. ఇంక రెండో విషయం నా సంగతి చెప్పాలి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో ఏపీలో 12% ఉన్న పేదరికం 6% తగ్గిందని, సీఎం జగన్ లోతైన ఆలోచన సరళి సత్ఫలితాలను చూపిస్తుందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగు నాగార్జున అన్నారు. తాడేపల్లిలోని సచివాలయంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. సీఎం జగన్ స్కీమ్లను రాష్ట్రంలో పర్యటిస్తున్న జస్టిస్ బాలకృష్ణ కమిటీ ప్రశంసించినట్లు తెలిపారు. చాలా మంచి కార్యక్రమాలు చేస్తున్నారని కమిటీ సభ్యులు మెచ్చుకున్నట్లు చెప్పారు. ప్రతిపక్షాలు కుట్రలు, కుతంత్రాలు చేస్తున్నాయన్నారు మంత్రి మేరుగు నాగార్జున. చంద్రబాబు మరోసారి అధికారం కోసం అర్హులు దాచుతున్నారు. బడుగు బలహీన వర్గాలను సీఎం జగన్ కు దూరం చేసేందుకు కుయుక్తులు పన్నుతున్నారన్నారు. రాష్ట్ర చరిత్రలో నిలిచిపోయే ఒక్క కార్యక్రమం చంద్రబాబు గతంలో చేయలేదు. మేధావులు జగన్ పాలనను మెచ్చుకుంటున్నారు. 175 నియోజకవర్గాల్లో చంద్రబాబు అభ్యర్థులను పెట్టలేకపోతున్నారని చెప్పారు. పవన్ కళ్యాణ్ కు స్థిరత్వం లేదు. 2014లో టీడీపీతో కలిసి పనిచేసిన పవన్ కళ్యాణ్ ఆ తర్వాత తండ్రి కొడుకుల అవినీతి పరులని స్వయంగా చెప్పాడన్నారు. ఉద్దండులు, ఆలోచనాపరులు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి శభాష్ జగన్మోహన్ రెడ్డి గారు, శభాష్ ఆంధ్రప్రదేశ్ పరిపాలన అని చెప్తా ఉన్నందుకు మేము గర్విస్తూ ఉన్నాం. ఆయనతో పాటు ఆయన పరిపాలన సరళిలో భాగస్వామ్యం కూడా ఆయనకు ధన్యవాదాలు కూడా తెలియపరుస్తా ఉన్నాం. ఇంత గొప్ప ఆలోచనలతో పరిపాలన చేసే ముఖ్యమంత్రి కోసం తప్పకుండా రాబోయే రోజుల్లో ఇంకా ఉన్నత ఆశయాలతో ఎక్కడన్నా ఒకటి అలా మిస్టేక్స్ జరుగుతున్నట్టు తెలిస్తే వాటిని కూడా సరి చేసుకొని ఆ ప్రతిపక్షం ముందు కూడా అందుకే ఎక్కడ తప్పు జరిగితే ఎత్తి చూపించమని చెప్పలేరు, లేకపోతే ఇదిగో ఈ తప్పు చేస్తారని చెప్పలేరు. ఏదో ఒకటి అడ్డు పెట్టుకొని తప్పులతో పరిపాలనను చేజిక్కించుకోవాలని ఆలోచనతోనే ఉంది. కానీ ఈ రాష్ట్రం బాగుండాలని, ఈ రాష్ట్ర ప్రజల యొక్క ఆలోచనలు విరాజిల్లాలని, భావితరాలు బాగుండాలని, ఏ తరం వాళ్ళు వచ్చినా కానీ ఇదిగో పోయినసారి ఇదిగో ఈ ముఖ్యమంత్రి గారు ఈ పరిపాలన చేశారని చెప్పుకునే విధంగా ఉండాలన్న ఆలోచన మాత్రం చంద్రబాబు నాయుడుకి లేదు. కాబట్టి ఆయన పరిస్థితి అడుక్కునే పరిస్థితికి వెళ్ళింది. రాజకీయాల్లో 175 నియోజకవర్గాల్లో నియోజకవర్గ క్యాండిడేట్ని పెట్టలేనటువంటి ఈ 14 ఏళ్ల ముఖ్యమంత్రిగా పనిచేసిన నాయకుడు, భారతదేశ రాజకీయాలను శాసించారని చెప్పే నాయకుడు, దేశ ప్రధానులను నియమించారని చెప్పే నాయకుడు 175 నియోజకవర్గాల్లో క్యాండిడేట్లు పెట్టలేవు. ఎవరో ఒకళ్ళు అప్పు తెచ్చుకుంటావు. ఆ అప్పు తెచ్చుకుని ఆయన పోటీ చేసే స్థానంలో కూడా గెలవలేనటువంటి ఆయనకు ఒక స్థితిప్రజ్ఞత లేనటువంటి వ్యక్తి, ఒక ఆలోచన, ఒక విజన్, ఇదిగో ఈ పార్టీ ఇంత నిమిత్తం పెట్టా, ఇదిగో ఈ పార్టీ ఇదిగో విజన్ ఇది, రాబోయే రోజుల్లో ఈ పార్టీ యొక్క స్థితిలో మెరుగుతుంది, ఈ నాయకుడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవ్వాలని పార్టీ పెట్టా, ఈ ప్రజలకు సేవ చేయాలని చెప్పే పరిస్థితి ఆయనకి లేదు. ఆయన అప్పు తెచ్చుకుంటాడు, ఆయన కాళ్ళకాడికి వెళ్తాడు. ఇలాంటి వాళ్ళు ఈ ఒక కూటమి
వీళ్ళు 2014లో కూటమిలాగా ఏర్పడ్డారు. అనేక వాగ్దానాలు చేశారు. ఒక్కటి కూడా నిర్వర్తించకుండా ఒకళ్ళకొకళ్ళకి ఈ పార్టీ అంతు చూస్తారని ఆయనే చెప్పాడు. చంద్రబాబు అంతు, చంద్రబాబు కొడుకు వేస్ట్ అని ఆయనే చెప్పాడు. మరి ఆయన ఏ ఉద్దేశంతో వచ్చి మరలా కూటమిలోకి వస్తున్నాడో, మరి వాళ్ళిద్దరు కలిసి ఈ రాష్ట్రాన్ని ఏం చేయాలనుకుంటున్నారో. నగరంలో నిరుపేదలకు దేవినేని నెహ్రూ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అనేక సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తూ వారికి ఆర్థికంగా అండగా ఉంటూ అవినాష్ చేస్తున్న సేవలు అభినందనీయమని అతని బావ యువ నాయకుడు సిద్ధార్థ్ అన్నారు. ట్రస్ట్ ద్వారా చేస్తున్న సేవా కార్యక్రమాలు నిర్విరామంగా కొనసాగించాలని కోరారు. తూర్పు నియోజకవర్గ పరిధిలోని 4వ డివిజన్లో ఒక నిరుపేద కుటుంబానికి దేవినేని నెహ్రూ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో టిఫిన్ బండిని పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా యువ నాయకుడు సిద్ధార్థ పాల్గొని స్థానిక ఇన్ఛార్జ్ గల్లా రవితో కలిసి బండిని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేవినేని నెహ్రూ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా విద్యార్థుల చదువు కొరకు, మహిళల స్వయం ఉపాధి కొరకు ట్రస్ట్ చైర్మన్ దేవినేని అవినాష్ సహకారం అందిస్తున్నారని అన్నారు. ఒక పక్క ప్రజాప్రతినిధిగా నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తూ మరో పక్క దేవినేని నెహ్రూ పేరు మీద ట్రస్ట్ ఏర్పాటు చేసి ఆయన ఆశయాలకు అనుగుణంగా సేవా కార్యక్రమాలు చేయటం అభినందనీయమన్నారు. రానున్న రోజుల్లో ఈ ట్రస్ట్ ద్వారా మరిన్ని సేవా కార్యక్రమాలు చేయాలని ఆకాంక్షించారు. ఈరోజు మన 4th డివిజన్లో శ్రీనివాస్ నగర్ బ్యాంక్ కాలనీ సర్వీస్ రోడ్లో మన ఆదినారాయణ, ఇంటి పేరు ఏంటి, ఏటూరి ఆదినారాయణ అనే ఒక నిరుపేద కుటుంబానికి దేవినేని అవినాష్ గారు, నెహ్రూ గారు చారిటబుల్ ట్రస్ట్ ద్వారా వాళ్ళు ఇస్త్రీ బండి ఇవ్వటం జరిగింది. వాళ్ళు చాలా ఇబ్బందులు ఉన్నారని చెప్పి వాళ్ళకి అద్దె బండితో వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు, మాకేం జరగట్లేదు, వచ్చిన డబ్బులు అద్దెకి వెళ్ళిపోతున్నాయని చెప్పి అవినాష్ గారి దృష్టికి తీసుకెళ్తే మన డివిజన్కి వచ్చినప్పుడు అవినాష్ గారు ఇవాళ మన దేవినేని నెహ్రూ గారి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఇస్త్రీ బండి ఇవ్వటం జరిగింది. ఇలాంటి చాలా కార్యక్రమాలు, ఒక ఇస్త్రీ బండి ఏంటి, బడ్డీ కొట్టి ఏంటి, తోపుడు బళ్ళు, రిక్షా బళ్ళు, టిఫిన్ బళ్ళు అన్నీ దేవినేని నెహ్రూ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఇస్తున్నారు. నిరుపేదలందరికీ చాలా ఉపయోగపడుతుంది. ఇవన్నీ వాళ్ళు దృష్టిలో పెట్టుకొని మన అవినాష్ గారికి అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి అందరూ ఈ పేద ఇంటి వాళ్ళు ఏంటి అందరూ మా కాలనీ వాళ్ళు కూడా మంచి మద్దతు పలుకుతారని చెప్పి తెలియజేస్తున్నాం. అంకుల్ చేతుల మీదుగా బండి ఇచ్చాము, ఇస్త్రీ బండి. వారికి మా బెస్ట్ విషెస్ చెప్తూ సెలవు తీసుకున్నాం. ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ ని సెంట్రల్ నియోజకవర్గ కార్పొరేటర్లు డబ్బులు డిమాండ్ చేశారని వార్తాపత్రికల్లో వచ్చిన కథనాలపై వైసీపీ నేతలు స్పందించారు. ఎల్లో మీడియా కావాలనే వ్యతిరేకంగా రాతలు రాశారని నినాదాలు చేశారు. తప్పుడు వార్త ప్రచురించారంటూ వార్తాపత్రికలు దగ్ధం చేసి నిరసన వ్యక్తం చేశారు నాయకులు. 36వ డివిజన్ వైసీపీ కార్యాలయం వద్ద ఎల్లో మీడియా కథనాలకు వ్యతిరేకంగా వైసీపీ నేతలు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా కార్పొరేటర్లు వెల్లంపల్లి శ్రీనివాస్ ని డబ్బులు డిమాండ్ చేశారని ప్రచురించిన పేపర్ను దగ్ధం చేశారు. అనంతరం కార్పొరేటర్ బాలిగోవింద్ మాట్లాడుతూ సెంట్రల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బాధ్యతలు వెల్లంపల్లికి అప్పచెప్పడంతో మర్యాదపూర్వకంగా కలిశామని, అందరం అతనికి పూర్తిగా సహకరిస్తామని చెప్పామని అన్నారు. కుట్రపూర్వకంగానే ఎల్లో మీడియా రాతలు రాసిందని ఆయన మండిపడ్డారు. ఈ రాతలు చూసి ఆయనే హవాక్కయ్యారన్నారు. దీని వెనుక ఉన్న వాళ్ళు ఎవరో తేలాలని చెప్పారు. ఏ ఆధారాలతో పిచ్చి వ్రాతలు రాశారో చెప్పకపోతే పరువు నష్టం కేసు పెడతామని హెచ్చరించారు. కష్టకాలంలో పేదలకు అండగా నిలిచిన వైసీపీ నేతలపై ఇటువంటి రాతలు రాయటం దారుణమని అన్నారు. ఈ రాతలకు ఎవరు పునాది వేశారో తేలాలన్నారు. వైసీపీ నేతలు చేస్తున్న ఏ మంచి పనులు ఎల్లో మీడియాకు కనపడవని హితవు పలికారు. పార్టీ గురించి కష్టపడి పనిచేసే నేతలపై అసత్య ప్రచారాలు తగవని అన్నారు. కార్యకర్తలకు పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు. అనంతరం వైసీపీ నేతలు సుందర్పాల్, పెనుమత్స సత్యం మాట్లాడుతూ సెంట్రల్ నియోజకవర్గంలో సీటు ఎవరికి ఇచ్చినా పని చేయాలనే ఉద్దేశంతో వెల్లంపల్లిని కలిశామన్నారు. ఎల్లో మీడియాలో ఇటువంటి రాతలు రాయటం దారుణమని అన్నారు. పార్టీని డ్యామేజ్ చేయాలనే ఈ రాతలు రాశారని చెప్పారు. కరోనా కష్టకాలంలో పేదలకు అండగా ఉన్నామని, ప్రజలందరికీ వాస్తవాలు తెలియాలనే బయటకు వచ్చామన్నారు. హైకమాండ్ ఆదేశాల ప్రకారం తాము పనిచేస్తామని చెప్పారు. బాలిగోవిందును అలాగే మా తోటి కార్పొరేటర్లు అందరం కూడా ఈ రోజున ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. కారణం దేనికంటే మొన్న వచ్చిన ఎల్లంపల్లి గారి కార్పొరేషన్ షరతులు అని ఒక మీడియా పేపర్లో, ప్రింట్ పేపర్లో, ఒక ఈనాడు పేపర్లో రావడం జరిగింది. ఇది ఇలా రాయడం ఎంతవరకు కరెక్ట్ అనేది మేము అడగడం జరుగుతుంది. కారణం ఏంటంటే ఇప్పుడు మాకు సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు గారు ఉన్నారు. ఇప్పుడు కొత్తగా ఎల్లంపల్లి గారికి ఇన్ఛార్జ్ ఇచ్చారని చెప్పి అన్నారు. ఇన్ఛార్జ్ ఇచ్చారన్నారు కాబట్టి కొంతమంది కార్పొరేటర్ని వెళ్ళి ఆయనకి వెళ్ళి కలిసి బుకే ఇచ్చి
శాలువా కప్పడం జరిగింది. దీంట్లో ఎక్కడా కూడా తప్పు అనిపించలేదు, ఎందుకంటే ఇన్ఛార్జిగా మేము గౌరవించుకోవాలి కాబట్టి. దీంట్లో కొంతమంది దీన్ని కొన్ని వర్గాలు కావాలని చెప్పి దీన్ని భూతద్దంలో చూపిస్తూ కొంత ఎల్లో మీడియా చాలా ఘోరంగా రాతలు రాశారు. 25 లక్షల నుండి 30 లక్షల వరకు ఇచ్చామని చెప్పి 5 లక్షల రూపాయలు అడ్వాన్స్గా ముందుగా తీసుకొచ్చారని చెప్పి ఎంత నీచంగా రాశారంటే అసలు ఈ రాతలు ఎవరు రాపిచ్చారు? ఈ ఎల్లో మీడియానా లేకపోతే ఈనాడు పేపరు ఇదిగా దీనికి ఎవరు సమాధానం చెప్తారు? ఎవరైనా మాకు ఇచ్చినట్టుగా ప్రూఫ్ ఏమైనా ఉందా? సమావేశం నిర్వహించడం జరిగింది. దీనికి ముఖ్య కారణం ఏమిటంటే గత కొన్ని రోజుల క్రితం రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మన సెంట్రల్ నియోజకవర్గానికి నూతన ఇన్ఛార్జీలుగా పశ్చిమ శాసనసభ్యులు శ్రీ అల్లంపల్లి శ్రీనివాస్ గారిని కేటాయించడం జరిగింది. దాని భాగంగా మేము 2-3 రోజుల క్రితం వెళ్ళి ఇన్ఛార్జీల గారిని సన్మానించి ఆహ్వానం పలకడానికి వెళ్ళాం. పలికి మేము ఫలానా డివిజన్ కార్పొరేటర్లని ఆయనకి వివరించుకోవడానికి వెళ్ళాం. వెళ్ళినమ్మటే ఈ ఎల్లో పత్రిక వాళ్ళు ఈ ఎలక్షన్లో ప్రభావం చూపించడానికి మరియు మా కార్పొరేటర్ల మీద బురద జల్లడానికి మళ్ళీ మా కార్యకర్తలను దూరం చేయడానికి ఇటువంటి ప్రచారాలు చేయడం మాకు చాలా బాధేసింది. ఎందుకంటే కార్పొరేషన్లో మేమంతా ఎన్నో లక్షలు ఖర్చు పెట్టుకొని ఎవరి మీద ఆశపడకుండా మా సొంత నిధులతో కార్పొరేషన్లో ఫైట్ చేసి అందరూ మంచి మెజార్టీలు గెలిచిన వాళ్ళే. ఉందామన్న ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమం చేసినట్టున్నారు. మేము వెళ్ళిన ఉద్దేశం ఒకటి, జరిగింది ఒకటి, రాసింది ఒకటి. ఇలాంటి తప్పుడు రాతలు మానుకోకపోతే రేపు కోర్టులో ఫైల్ చేసేదానికి ప్రతి ఒక్కళ్ళు బైండర్ అయి ఉండాల్సి వస్తుంది. ఈ రోజుని సోషల్ మీడియా వచ్చిన తర్వాత కార్పొరేటర్ల మీద 25 లక్షలు అమ్ముడుపోయారు, 25 లక్షలు తీసుకున్నారని చెప్పేసి అనేక నిందలు వస్తున్నాయి, అనేక మాటలు వస్తున్నాయి. ఈ రోజున మేము కరోనా ఉన్న టైం నుంచి పార్టీ కష్టపడుతూ పార్టీ పెట్టిన కాడి నుంచి ఈ రోజున మేము ఏ పార్టీకి అమ్ముడుపోవాలా, ఎవరి దగ్గర నయా పైసా తీసుకోలేదు. మేము తీసుకోకుండా స్వయంగా ఇంట్లో డబ్బులు మా కష్టపడిన డబ్బులతో పార్టీకి ఖర్చు పెట్టకుండా పార్టీ పిలిపించిన మేరకు కార్యక్రమాలు చేసుకుంటా ఈ రోజున ప్రతి ఒక్కటి విజయవంతం చేస్తున్నాం తప్ప ఏ రోజు పార్టీకి మేము ఇచ్చేయలేదు. ఈ రోజు బ్లాక్మెయిల్ రాజకీయాలు చేయాల్సిన అంతకన్నా అవసరం మాకు లేదు. ఈరోజు అందరూ ఐక్యతగా ఉండి ఒక యూనిటీగా ఉండటం వల్ల ఎవరు ఓర్చుకోలేనితనం ఎక్కువ అవుతుంది. కాబట్టి అలాంటి రాతలు మానుకోండి. ఈ రోజున కార్యకర్తల కాడ మేము చెప్తున్నాం, ఏ రోజు మీరు ఎప్పుడు పిలిచినా, అర్ధరాత్రి పిలిచినా మేము ఎప్పుడు పలకటానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఏ రోజన్నా ఏ చేయటకన్నా మేము ఎప్పుడు పిలిచినా వస్తున్నాము. అలాగే పార్టీ ఇచ్చిన పిలుపు ప్రతి ఒక్క కార్యక్రమం సక్సెస్ చేస్తున్నాం. 21 మంది యూనిటీగా ఉండి హైకమాండ్ ఎవరికైతే సీటు కేటాయిస్తారో వాళ్ళకి పనిచేసి వైసీపీ సీట్ని గెలిపించుకోవాలి సెంట్రల్ కాన్స్టిట్యున్సీలో అనే ఆలోచనతో అందరం కూడా ముందుకు సాగుతున్నాము. అలాంటి దాంట్లో ఏదో ఒక మ్యారేజ్ ఫంక్షన్ ఉంటే కొంతమంది కార్పొరేటర్లు వెళ్ళి, అలాగే దగ్గరలో ఇన్ఛార్జి ఎల్లంపల్లి గారు ఉండటం, ఆయన్ని కలవటం జరిగింది. దాన్ని కొన్ని మీడియా పత్రికలు ఎల్లో పేపర్లు, మీడియా పత్రికలు అంటే ఓన్లీ ఎల్లో పేపర్లు, వాళ్ళు ఏమి రాస్తున్నారు అనేది ప్రతిరోజు మనం చూస్తున్నాం. మేము అందరి కార్పొరేటర్ల తరఫున ప్రతి డివిజను కార్యకర్తలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాను, ఇలాంటి మాటలు మీరు ఎవరు కూడా నమ్మాల్సిన పని లేదు. మీ కార్పొరేటర్ల గురించి మీకు తెలుసు బాగా. ఎక్కడా కూడా కార్పొరేటర్లు డబ్బులకి లోబడి మీకు అన్యాయం చేసేది కార్పొరేటర్లకు కానీ పార్టీకి కానీ అన్యాయం చేసేది ఎట్టి పరిస్థితుల్లో కూడా జరగదు. ఇవన్నీ కూడా లేనిపోయిన రాతలు రాసి రేపటి రోజు కార్పొరేటర్లు తర్వాత ఎవరైతే మా ఎమ్మెల్యే విష్ణు గారు కానీ ఇంకా అదర్స్ కార్యకర్తలు అందరిలో కూడా కన్ఫ్యూజన్ క్రియేట్ చేసి వీళ్ళందరూ కూడా కొంతమందిని పార్టీకి దూరం చేయాలనే ఆలోచనతో కొంతమంది వ్యక్తులు చేస్తున్న అరాచకం ఇది. ఐక్యత సెంట్రల్ నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ ఐక్యత, సెంట్రల్ నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ ఐక్యత. అంగన్వాడీలు కార్మికులు చేపడుతున్న దీక్షలకు మద్దతుగా కార్మిక సంఘాల నేతలు విజయవాడలో మంగళవారం ఆందోళన చేపట్టారు. లెనిన్ సెంటర్ నుంచి ధర్నా చౌక్ ర్యాలీగా వస్తున్న నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులకు నేతలకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ సందర్భంగా నేతలను పోలీసులు అరెస్ట్ చేసి వ్యాన్లో తరలించి పోలీస్ స్టేషన్కు తరలించారు.
నవరత్నాల్లో అన్ని పథకాలను అమలు చేస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్తున్న ఏకైక ముఖ్యమంత్రి సీఎం జగన్ అని తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ బావ యువ నాయకుడు సిద్ధార్థ్ అన్నారు. సీఎం జగన్ సహకారంతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్న దేవినేని అవినాష్ రాబోయే ఎన్నికల్లో విజయం సాధించడం తథ్యమని వ్యక్తం చేశారు. గడప గడపకు మీ అవినాష్ అన్న కార్యక్రమంలో భాగంగా తూర్పు నియోజకవర్గ పరిధిలోని 14వ డివిజన్ పేటలో స్థానిక కార్పొరేటర్ చింతల సాంబయ్యతో కలిసి దేవినేని అవినాష్ బావ యువ నాయకుడు సిద్ధార్థ్ పర్యటించారు. ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్లి జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో జరిగిన అభివృద్ధిని వివరిస్తూ స్థానిక ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్ అందిస్తున్న పథకాల పట్ల రాష్ట్ర ప్రజానీకం హర్షం వ్యక్తం చేస్తున్నారు. నియోజకవర్గ ఇన్ఛార్జ్గా దేవినేని అవినాష్ గతంలో ఎన్నడూ లేని విధంగా నియోజకవర్గాన్ని అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్తున్నారన్నారు. నియోజకవర్గ ప్రజల ఆశీస్సులతో రాబోయే ఎన్నికల్లో దేవినేని అఖండ మెజార్టీతో విజయం సాధించడం తథ్యమని ధీమా వ్యక్తం చేశారు. అనంతరం సీఎం జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర 5 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా స్థానిక నాయకులతో కలిసి కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం జోహార్ బిఆర్ అంబేద్కర్, జోహార్ బిఆర్ అంబేద్కర్, జోహార్ బిఆర్ అంబేద్కర్, జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. 14వ డివిజన్లో 6 రోజుల నుంచి గడప గడపకి ప్రతి ఇంటికి కూడా అవినాష్ గారు బావగారు తిరగడం జరుగుతుంది. అలాగే డివిజన్ ప్రెసిడెంట్ గారు, అలాగే పార్టీ నాయకులు అందరూ కూడా ప్రతి ఇంటికి కూడా ఏ సమస్య తెలుసుకొని ఏ సమస్య అయితే ఉందో ఆ సమస్య తీరుస్తూ జరుగుతుంది. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్కరు ప్రతి ఇంటికి ఇన్ని పథకాలు ఏ ప్రభుత్వం చేయలేదు. మళ్ళీ రాబోయే రోజుల్లో మళ్ళీ ఎలక్షన్లో మళ్ళీ 175 సీట్లు వచ్చేటట్టు జగన్మోహన్ రెడ్డి గారు ఆశీర్వదిస్తారని సభాముఖంగా చెప్తూ, అలాగే ఈ 5వ సంవత్సరం పాదయాత్ర జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి సంకల్పానికి ఇవాళ అంబేద్కర్ నగర్లో కేక్ కోయడం జరిగింది. అలాగే మీ అందరికి కూడా మీడియా మిత్రులందరికీ కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. ఇవాళ 14వ డివిజన్లో గడప గడప ఎంతో ఘనంగా జరుగుతుంది. 6 రోజుల నుంచి చేస్తున్నాము. ప్రజలందరూ కూడా ఎంతో సాటిస్ఫైడ్గా ఉన్నారు. మమ్మల్ని ఎంతో ఆప్యాయంగా రిసీవ్ చేసుకుంటున్నారు. అలాగే ఇవాళ ప్రజా సంకల్ప యాత్ర 5 సంవత్సరాలు పూర్తయినందుకు ఇక్కడ అంబేద్కర్ నగర్లో కేక్ కటింగ్ చేసుకున్నాం. అందరం ఎంతో హ్యాపీగా ఉన్నాం. అందరం చాలా సాటిస్ఫైడ్గా ఉన్నాం. థ్యాంక్ యూ. అధునాతన హంగులతో నగరవాసులకు వినోదాన్ని పంచుతుంది విజయవాడ రాజీవ్ గాంధీ పార్క్. శిథిల వ్యవస్థకు గురైన పార్కును విజయవాడ నగరపాలక సంస్థ 2.56 కోట్లతో పునరుద్ధరించింది. పిల్లలు, యువత, పెద్దలకు నచ్చే విధంగా ఆహ్లాదకరంగా పార్కును తీర్చిదిద్దారు. విజయవాడ రాజీవ్ గాంధీ పార్క్ నగరవాసులకు ఆహ్లాదాన్ని, వినోదాన్ని పంచుతుంది. శిథిల వ్యవస్థకు గురైన పార్కును విజయవాడ నగరపాలక సంస్థ 2.56 కోట్లతో పునరుద్ధరించింది. పిల్లలు, యువత, పెద్దలకు నచ్చే విధంగా ఆహ్లాదకరంగా పార్కును తీర్చిదిద్దారు. 8.68 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ పార్కులో స్కేటింగ్ రింక్, రోజ్ గార్డెన్, బోన్సాయి గార్డెన్, కెఫ్టేరియా, ఫౌంటైన్లు, పాతకాలపు రైల్వే స్టేషన్, బయోడైవర్సిటీ మ్యూజియం, చిల్డ్రన్స్ ప్లే జోన్, పార్టీ ఏరియా, అమ్యూజ్మెంట్ జోన్ను ఏర్పాటు చేశారు. పెద్దలకు 20 రూపాయలు, పిల్లలకు 10 రూపాయలు టికెట్లు నిర్ణయించారు. పార్క్లో ఉన్న పచ్చని మొక్కలు, వాటర్ ఫౌంటైన్లు, అమ్యూజ్మెంట్ పార్క్, ఆహ్లాదకరమైన ప్రదేశాలను కూర్చొని చూసుకునేందుకు చిన్న రైలు బండి కూడా ఉంది. అమ్యూజ్మెంట్ పార్క్లో టోరా, జైంట్ వీల్, డిస్కో సర్ఫర్, బఫింగ్ కార్స్, విఆర్ జోన్, టాయ్ ట్రైన్, కిడ్స్ పెడల్ బోట్,
కిడ్స్ కార్స్, సెల్ఫీ బూత్స్ ఇలా 25 రకాల యాక్టివిటీస్ ఉన్నాయి. ఆధునీకరించి పార్క్ ఎంతో బాగుందని, అందరికీ వినోదాన్ని పంచుతుందని సందర్శకులు చెబుతున్నారు. అందరికీ నచ్చేలా, మెచ్చేలా రాజీవ్ గాంధీ పార్క్ ను అభివృద్ధి చేసినట్లు నిర్వాహకులు రవి తెలిపారు. మాల్స్ కు తీసిపోని విధంగా VR జోన్, ప్లే జోన్ అన్నీ ఉన్నాయని చెప్పారు. 90 మ్యాక్స్ థియేటర్ ఏపీలో మొదటిది. 24 సీట్లతో పార్క్లో ఏర్పాటు చేశామన్నారు. స్కేరీ హౌస్ ను 1000 చదరపు అడుగుల్లో ఏర్పాటు చేశామని, ట్రంప్లిన్ పార్క్ కూడా ఉందని అన్నారు. నా పేరు చరణ్ అన్న. నేను ఒక 7 months నుండి వస్తున్నాను, డైలీ వస్తా. ఇంకా ఎక్స్పీరియన్స్ ఎలా ఉందంటే సూపర్ ఉంది. నా పేరు తులసి అండి. ఎక్కడి నుంచి వచ్చారు? విజయవాడ. ఓకే, చెప్పండి. ఇంతకు ముందు మా చిన్నప్పుడు వచ్చినప్పుడు దాని మీద ఇప్పుడు చాలా బెటర్గా ఉంది. అన్నీ బాగున్నాయి. కంపల్సరీగా మీ ఫ్యామిలీస్తో వచ్చి ఎంజాయ్ చేయొచ్చు. రండి తప్పకుండా. అన్నీ కూడా చాలా బాగున్నాయి. ప్రజెంట్గా పిల్లలు చిన్న వయసు నుంచి పెద్దవాళ్ళ దాకా కూడా ఇది. తనీష్. ఏమెక్కావు? బంపింగ్ కార్. ఎలా ఉంది? బాగుంది. చాలా బాగుందండి. మేము నూజివేడ్ నుంచి వచ్చాము. మేము ఇది ఫస్ట్ టైం మన విజయవాడలో ఈ రకంగా డెవలప్ చేస్తే మన పర్యాటకులకి చాలా బాగుంటుంది. నా నేమ్ జీ శాకిర్ సాయి. నేను రాజీవ్ గాంధీ పార్క్ వచ్చాను. ఇక్కడ గేమింగ్ అన్నీ బాగున్నాయి. విసనపేట నుంచి వచ్చాము మేము. మంచి థ్రిల్లింగ్ ఉంది, చూస్తానికి చాలా బాగుంది. మళ్ళీ రావాలనిపిస్తుంది. చాలా బాగుంది, ఆడుతుంటే బాగుంది. ఇక్కడ చాలా బాగుంది. గేమ్స్ అన్ని ప్రతి ఒక్కటి చాలా బాగా. తేజస్వి. విజయవాడ రాజీవ్ గాంధీ పార్క్లో ఉన్నామండి. ఇది రీసెంట్గా చాలా డెవలప్ చేశారు. పిల్లలు వచ్చిన దానికి ఇక్కడ వాళ్ళందరూ ఎంతో హ్యాపీగా ఆడుకోవడానికి కానీ ప్లేసెస్ చాలా ఉన్నాయి. దాంతోపాటు ఈ టోరో కానీ, జైంట్ వీల్, డిస్కో సర్ఫర్, బంపింగ్ కార్స్ యాక్టివిటీస్, VR జోన్, టాయ్ ట్రైన్ ఇలాంటి చాలా యాక్టివిటీస్ ఉన్నాయి. పిల్లలు వస్తే కనుక చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. కనీసం 4 to 5 hours ఇక్కడ పిల్లలు ఎంజాయ్ చేసి ఇదంతా ఎంజాయ్ చేయడానికి చాలా అయితే మంచి మంచి సదుపాయాలు ఉన్నాయి. మేజర్గా ఏంటంటే పిల్లలు దగ్గర నుంచి మనం మొబైల్స్ తీసేసి నేచర్కి దగ్గరగా ఉంచే పరిస్థితులు ఈ రాజీవ్ గాంధీ పార్క్లోనే అవుతుందండి. ఈ పార్క్ని కమిషనర్ గారు, నగర మేయర్ గారు ఎంతో ఇన్వాల్వ్ అయ్యి దీన్ని ప్రజల కోసం అందుబాటులో తీసుకొచ్చారు. పిల్లలు కూడా రోజు ఇక్కడ రెగ్యులర్గా వచ్చేవాళ్ళు ఉన్నారు. మళ్ళీ మంచి మంచి యాక్టివిటీస్ ఉన్నాయి. ప్రజలందరూ దీన్ని మంచిగా రిసీవ్ చేసుకుంటున్నారు. ఎందుకంటే విజయవాడలో ఇంతవరకు మనకి సరైన ఎంజాయ్మెంట్ కానీ లేకపోతే పిల్లలు ఎంజాయ్ చేయడానికి ఎలాంటి ప్లేసెస్ అనేవి మన దగ్గర లేవు. సో కామన్ పీపుల్ కానీ లేకపోతే రెగ్యులర్ పబ్లిక్ ఒక 20 రూపాయల ఎంట్రీ టికెట్తో పెద్దవాళ్ళు, ఒక 10 రూపాయల ఎంట్రీ టికెట్తో పిల్లవాళ్ళు ఇక్కడ కనీసం 6 to 8 hours కంప్లీట్ ఫుల్ ఎంజాయ్ చేసే పరిస్థితులు ఉన్నాయి. ఇక్కడ అన్ని రకాల ఫెసిలిటీస్ ఇలాంటి మాల్స్లో దేనికి తగ్గకుండా ఉండేటట్టుగా 90X థియేటర్ ఏపీలోనే ఫస్ట్ టైం అనమాట. 24 సీటింగ్తో ఉంది. దాని పక్కన స్కేరీ హౌస్ వచ్చేసరికి 1000 SFTతో ఉంది. ఇంతవరకు మనం ఎక్కడ చూడలేదు. అండ్ విజయవాడలో ఫస్ట్ టైం ట్రాంపోలిన్ పార్క్ ఓపెన్ టు పబ్లిక్. బయట అయితే దాని కాస్ట్ చాలా వరకు చోట్ల చూస్తే 800 నుంచి 900 ఉంటుంది per hour. ఇక్కడ మనం వచ్చే పబ్లిక్ కోసం వాళ్ళ సదుపాయార్థం ఇక్కడ per half an hour 200 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. అండ్ VR జోన్ కానీ, ట్రైన్ కానీ, ఇంకా చాలా యాక్టివిటీస్ లైక్ ట్రాంపోలిన్, ఇన్ఫ్లేటబుల్, కిడ్స్ పెడల్ బోట్, కిడ్స్ కార్స్, మీరు మంచి మంచి షూటింగ్స్ తీసుకోవడానికి లేకపోతే సెల్ఫీ బూత్స్ అలాంటివి కూడా ఉన్నాయి. జైంట్ వీల్ అనేది పెద్దది కాకుండా మినీ ఫెర్రీస్ వీళ్ళు పిల్లల కోసం ఎంజాయ్ చేసేటట్టుగా ఇలాంటి కనీసం 25 యాక్టివిటీస్ మన ఈ రాజీవ్ గాంధీ పార్క్లో అవైలబిలిటీలో ఉన్నాయండి. నా పేరు రవి అండి. హలో అండి. సో నా పేరు విజయకృష్ణ. మేము మేనేజ్మెంట్లో ఒక పార్ట్. సో నా చిన్నప్పుడు ఎలా ఉండేదంటే పార్కు ఒక వర్గానికి మాత్రమే పనికొచ్చేలాగా ఉండేది పార్కు. అలాగే ఉండేది. సో తల్లిదండ్రులు కానీ లేకపోతే ఎవరైనా పిల్లల్ని కానీ కుర్రాళ్ళని కానీ పార్కుకి పంపించాలంటే భయపడే పరిస్థితి ఉండేది. సో ఒక టైంలో ఎలా ఉండేదంటే రాజీవ్ గాంధీ పార్కుకి వెళ్తున్నాము అంటే ముందు ఇంట్లోంచి కదిలితే కొడతాం అనేలాగా ఉండేది. ఇప్పుడు ఎక్కడికైనా రాజీవ్ గాంధీ పార్కుకి తప్ప ఎక్కడికైనా వెళ్ళారంటే కొడతాం అనే పరిస్థితి వచ్చేసింది. సో రాజీవ్ గాంధీ పార్క్ ఒకప్పుడు వేరు, ఇప్పుడు వేరు, మొత్తం మారిపోయింది. అమ్యూజ్మెంట్స్కే కానీ, రైడ్సే కానీ, ప్రైవసీయే కానీ మొత్తం అన్ని రకాల ప్రేక్షకులకి, అన్ని రకాల సందర్శకులకి ఉపయోగపడేలాగా అన్ని ఏజీలకు సంబంధించిన గ్రూపులు, వాళ్ళకి సంబంధించినవి, చిన్నపిల్లల నుంచి ముసలి వాళ్ళ దాకా అందరికీ అందుబాటులో ఉండే రైడ్స్ అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ 90X థియేటర్ అయితే కనుక ఇప్పటిదాకా విజయవాడ ఏపీలో లేని విధంగా
రెడీ అయింది. అదేవిధంగా స్కారీ హౌస్ వచ్చేసి ఇప్పటిదాకా ఎక్కడ స్టేట్లో ఇలాంటిది లేదు. సో ఇలాంటివన్నీ కూడా ఈ సంక్రాంతి సీజన్లో మీరందరూ ఒకసారి విచ్చేసి సంక్రాంతి సీజన్ తర్వాత కూడా కంటిన్యూగా విచ్చేస్తే కనుక యూ విల్ డెఫినెట్లీ ఎంజాయ్ దట్. మీరు ఎక్కడా లేని ఏపీలో ఎక్కడా లేని ట్రాంపలిన్ పార్క్ ఉంది, ఎక్కడ సరిగ్గా లేని సాఫ్ట్ ప్లే ఉంది. సో రాజీవ్ గాంధీ పార్క్ అనేది ఈ రకంగా తయారవుతుందని చెప్పి అసలు మేము ఊహించలేదు. ఇప్పుడు మీరు కనుక ఒక ట్రైన్ ఎక్కారంటే ఏ పార్క్కి వెళ్ళినా ఒక ట్రైన్ ఎక్కారంటే ఊరికే అలా ఒక రౌండ్ వేసి తీసుకొస్తారు. దాని నుంచి ₹1 ఆదాయం ఉండదని తెలిసినా కూడా దానికోసం 1 లక్షలు వెచ్చించి దానికి ఒక టన్నెల్ తయారు చేసి ఆ టన్నెల్లో కనుక మీరు వెళ్ళారంటే ఒక వింత అనుభూతిని కనుక ఎక్స్పీరియన్స్ అవుతారు. ఎలాగంటే చీకట్లో కనుక మీకు రేడియం లైట్స్ తోటి మొత్తం ఆటలు ఏపీలోనే పెద్ద ఆర్టిస్టులను తీసుకుని వచ్చి పెద్ద ఆట తయారు చేసి దానికోసం ఒక టన్నెల్ తయారు చేశారు లక్షలు వెచ్చించి. దాని నుంచి ₹1 ఆదాయం లేకపోయినా కూడా విజయవాడ జనాల కోసం, విజయవాడ ప్రజల కోసం వాళ్ళకి ఏదైనా కొత్తది ఇవ్వాలి, రెగ్యులర్ ప్యాటర్న్లో వెళ్ళకూడదు పార్కు అనేది తీసుకురావడం కోసం ట్రైన్ మేనేజ్మెంట్ వాళ్ళు దాని నుంచి సంపాదన ఉండదని తెలిసినా కూడా అన్ని లక్షలు వెచ్చించడం అనేది కేవలం ఈ పార్కు మీద ఉన్న ప్రేమ, ఆప్యాయతలు. థ్యాంక్ యూ. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఉపాధ్యాయ సంఘాలు చలో విజయవాడకు పిలుపునిచ్చాయి. హామీలు అమలు చేయకుండా ప్రభుత్వం మోసం చేసిందంటూ 36 గంటల పాటు నిరసన చేపడుతున్నట్లు ప్రకటించారు. ప్రతి నెల 1న జీతాలు చెల్లించాలని, 18,000 కోట్లు ఉపాధ్యాయులు సొమ్ము ఉద్యోగుల సంక్షేమానికి ఖర్చు చేయాలని డిమాండ్ చేశారు. అయితే వారి ఆందోళనకు అనుమతి లేదని టీచర్ను అడ్డుకున్న పోలీసులు ఎక్కడికక్కడ అరెస్ట్ చేస్తున్నారు. ఈ సందర్భంగా యూటీఎఫ్ ప్రతినిధులు మాట్లాడుతూ తాము గొంతెమ్మ కోరికలు కోరడం లేదని, జగన్ అధికారంలోకి రాకముందు గత ప్రభుత్వం ఏది ఇవ్వలేదని, మేము రాగానే పీఆర్సీ ఇస్తాం, సకాలంలో డిఏలు రాయితీలు ఇచ్చి అన్ని బకాయిలు చెల్లిస్తామని, ఏ లోటు లేకుండా చేస్తామని చెప్పారు. పీఆర్సీలు డిఏలు ఇచ్చారు కానీ పీఆర్సీలు డిఏలకు సంబంధించిన బకాయిలు ఇప్పటి వరకు ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగులకు సంబంధించిన పీఎఫ్, ఏపీఎస్ఐ నిధులు కూడా ఏడాది కాలంగా ఎవరికీ ఇవ్వలేదన్నారు. దీనికి సంబంధించి అధికారులు, మంత్రి బొత్స ఆర్థిక శాఖకు నోటీసు ఇచ్చామన్నారు. అయినా ప్రభుత్వం స్పందించకపోవడంతో 2 సార్లు నిరసనలు, ధర్నాలు చేశామన్నారు. ఇప్పుడు 36 గంటల నిరసనలకు పిలుపునిచ్చామని, దీనికి పోలీసుల అనుమతి కోరామన్నారు. నిన్నటి వరకు కాలయాపన చేసి ఇప్పుడు 144(30) సెక్షన్ అమల్లో ఉందని, ధర్నాకు అనుమతి లేదని పోలీసులు చెబుతూ ఎక్కడికక్కడ అరెస్టులు చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రేమ, శాంతి, కరుణ యేసుక్రీస్తు సందేశమని చాటి చెప్పే విధంగా సన్ రైజ్ యూత్ ఆధ్వర్యంలో క్రిస్మస్, న్యూ ఇయర్ వేడుకలు జరిగాయని పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. ఈ వేడుకల్లో భాగంగా జరిగిన అన్న వితరణ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. గత 22 ఏళ్లుగా సన్ రైజ్ యూత్ ఆధ్వర్యంలో చిట్టినగర్లో క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించడం అభినందనీయమన్నారు. చిట్టినగర్లోని సన్ రైజ్ యూత్ ఆధ్వర్యంలో క్రిస్మస్, న్యూ ఇయర్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. విద్యుత్ కాంతులతో క్రిబ్ను ఏర్పాటు చేసి 2 వారాల పాటు ఈ వేడుకలు చేశారు. మంగళవారం నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు వెల్లంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్సీ రుహుల్లా, వైసీపీ కార్పొరేటర్ బుల్లా విజయ్ కుమార్లు పాల్గొన్నారు. వారితో పాటు 1 టౌన్ ఆర్సీఎం చర్చ్ ఫాదర్ పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ క్రిస్మస్, న్యూ ఇయర్ ని పురస్కరించుకొని ఇలాంటి కార్యక్రమాలు చేయటం అభినందనీయమని అన్నారు. సర్వమానవాళికి మంచి జరగాలనే యేసుక్రీస్తు బోధనలకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ నడవాలని కోరారు. గత 22 ఏళ్లుగా ఈ కార్యక్రమాలను కొనసాగిస్తున్నారని చెప్పుకొచ్చారు.
పాల్గొనడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ ఇప్పుడు నిర్వహించిన అందరికీ మా ప్రత్యేక ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. హ్యాపీ న్యూ ఇయర్. సన్ రైజ్ యూత్ టీమ్ ఆధ్వర్యంలో ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన సోదరుడు చెప్పూరు శ్రీనివాసు, వారి స్నేహితులు, అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఇచ్చేసిన మన ఎమ్మెల్సీ గారు రుహుల్లా గారు, కార్పొరేటర్ గారు పుల్లా విజయ్ గారు, కెరడీ గారు, సుధీర్ గారు, మోహన్ గారు, మాస్టర్ గారు, ఇతర పెద్దలకి ఇక్కడ ఇచ్చేసిన అందరికీ కూడా నా ఉదయపూర్వ నమస్కారాలు. ఏదైతే క్రిస్మస్ పండుగ కావచ్చు, అదేవిధంగా న్యూ ఇయర్ కూడా వచ్చింది. ప్రతి ఒక్కళ్ళు కూడా పండుగని బాగా చేసుకోవాలని ఒక మంచిగా ఆలోచనతో యేసుప్రభు యొక్క చక్కటి ఆలయ నమూనాన్ని ఇక్కడ పెట్టడం, బాలయేసుబాబు ద్వారా అందరికీ కూడా దర్శన భాగ్యం కల్పించడం చాలా సంతోషంగా ఉంది. ఈ క్రిస్మస్ ద్వారా ప్రతి ఒక్కరికి కూడా మంచి జరగాలని చెప్పని సన్ రైజ్ యూత్ అంతా కూడా ఈరోజు భోజన కార్యక్రమం, పేదలకి దుప్పట్ల కార్యక్రమం, ఏదో సేవా కార్యక్రమాలన్నీ కూడా చేయడం అభినందనీయం. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు కూడా క్రిస్మస్ కానీ న్యూ ఇయర్ కానీ బాగా జరుపుకోవాలి, ఎంతో కొంత మన ఉన్న దాంట్లో సహాయం చేయాలని చెప్పని ఏదైతే బైబిల్లో చెప్పే వాక్యం ప్రకారం ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన యూత్ అందరికీ కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియపరచుకుంటూ యేసుప్రభు ఆశీస్సులతో అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా నిర్వహించిన యూత్ సభ్యులకి, బుల్లా విజయ్ గారికి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియపరచుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈ రోజున విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి 49వ డివిజను ఇక్కడ సన్ రైజ్ యూత్ ఆధ్వర్యంలో చేపూరి శ్రీనివాసరావు గారు వాళ్ళ మిత్ర బృందం అందరూ కూడా క్రిస్మస్ ముందు రోజు నుంచి ఇవన్నీ కూడా కార్యక్రమాలు చేసుకుంటూ రావటం, ఈ రోజున ముగింపు కార్యక్రమం సందర్భంగా అందరికీ కూడా భోజనాలు ఏర్పాటు చేయటం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మా పశ్చిమ నియోజకవర్గం ముద్దుబిడ్డ అయినటువంటి వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు ముఖ్య అతిథిగా వచ్చారు. ఆయన చేతుల మీదుగా, అలాగే కార్యక్రమానికి మరో ముఖ్య అతిథిగా మా రుహుల్లా గారు అంటే ఎమ్మెల్సీ గారు వచ్చారు. వాళ్ళ చేతుల మీదుగా చాలామందికి దుప్పట్లు కానీ, చీరలు కానీ, అలాగే భోజనాలు వడ్డించే కార్యక్రమం కూడా చేస్తున్నాం. ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు రాబోయే కాలంలో కూడా మళ్ళీ ఎమ్మెల్యేగా గెలిచి అలాగే మంత్రి కూడా అవ్వాలని చెప్పేసి ఆ యేసుప్రభు దీవెనలో నిండుగా మెండుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు. ప్రియ విశ్వాసులారా, ముందుగా మీ అందరికీ కూడా యేసుక్రీస్తు యొక్క మహోత్సవము మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలను తెలియజేస్తూ ఉన్నాను. ముఖ్యంగా ఈనాడు యొక్క గొప్ప కార్యము అనగా దేవాది దేవుడు బైబిల్లో చెబుతూ ఉన్నారు, ఎవరికైతే అవసరంలో ఉన్నారో వారి యొక్క అవసరాలు ఎవరైతే తీరుస్తారో అవి నాకు కూడా చేసినట్లే అని దేవుడు పలుకుతూ ఉన్నారు. ఈ సమయంలో ఇంతటి గొప్ప కార్యక్రమము అనగా పేదవారికి సహాయం చేయాలి అనేటువంటి కార్యక్రమాన్ని తలపెట్టినటువంటి ప్రతి ఒక్కరికి కూడా వీరికి ఎవరైతే సహాయం చేస్తారో ఆ యొక్క వారి సహాయం చేసినటువంటి ప్రతి ఒక్కరిని కూడా దేవుడు ఆశీర్వదించాలని, మరీ ముఖ్యంగా ఈనాటి యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలైనటువంటి మన ఎమ్మెల్యే గారికి దేవాది దేవుని యొక్క దీవెనలు ఎల్లప్పుడూ కూడా ఉండాలని, వారు ఇంకా మరింతగా ప్రజలకు ఉపయోగపడేటువంటి కార్యక్రమాలు మరింతగా తలపెట్టాలని, దేవుడు వారిని దీవించాలని, మరీ ముఖ్యంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని మన ఎమ్మెల్సీ గారిని, మన కార్పొరేటర్ గారిని అందరినీ కూడా దేవాది దేవుడు దీవించాలని, మరీ ముఖ్యంగా దీనికోసం ప్రయాసపడినటువంటి క్రిస్మస్ సమయం నుండి ఇప్పటి వరకు కూడా తోడుగా ఉన్నటువంటి యొక్క యూత్, ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క యూత్కి కూడా మనస్ఫూర్తిగా దేవుని యొక్క దీవెనలు, ఆయన యొక్క వరాలు ఎల్లప్పుడూ కూడా ఉండాలని, చివరిగా మీ అందరికీ కూడా ఆ యొక్క దేవుని యొక్క ఆశీస్సులు మరియతల యొక్క దీవెనలు ఎల్లప్పుడూ కూడా మీ అందరిపై కుమ్మరించాలని, దేవుని యొక్క వరాలు మీపై ఎల్లప్పుడూ కూడా ఉండాలని వేడుకుంటూ మీ అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. సంక్రాంతి ముసుగులో కోడి పందాలు, జూదాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని ఏసీపీ ఎం రమేష్ హెచ్చరించారు. సంక్రాంతి పండుగ అంటే సాంప్రదాయబద్ధంగా జరుపుకోవాలన్నారు. ఎవరైనా కోడి పందాల కొరకు బారులు సిద్ధం చేస్తే చర్యలు ఉంటాయని హెచ్చరించారు. మైలవరం ఏసీపీ కార్యాలయం నుంచి మీడియా సమావేశంలో సీఐ మోహన్ రెడ్డి పాల్గొన్నారు. చట్టానికి వ్యతిరేకంగా బరువులను తయారు చేసే ప్రక్రియ చేస్తే ఇమీడియట్గా కూడా ఆ బరువులను ధ్వంసం చేస్తాం. దానికి కూడా టీమ్స్ సపరేట్గా ఫామ్ చేసాం, ఆల్రెడీ ఫామ్ చేస్తాం జరిగింది. తర్వాత వాళ్ళ మీద స్పెసిఫిక్ కేసులు కూడా పెడతాం. తర్వాత అక్కడ పోలీస్ గార్డు కూడా పెడతాం, పికెట్స్ కూడా పెడతాం. పార్టీలకు అతీతంగా సార్, పార్టీలకు అతీతంగా పార్టీ అసలు పోలీసే పార్టీలకు అతీతంగా పనిచేస్తారు. అందుకనే రెవెన్యూ, పోలీస్ అండ్ యానిమల్ హస్బెండరీ. యానిమల్ ఎందుకంటే ఆ చట్టానికి దగ్గరలో ఉంది కాబట్టి, యానిమల్ కాబట్టి అది కాక్ ఫైటింగ్ అనేది దానికి దగ్గరలో ఉన్నటువంటి. ఓకే.
2024లో రాజ్యాధికారమే లక్ష్యంగా ఆల్ తెలుగు ప్రజా పార్టీ ఈసారి ఎన్నికల్లో బరిలోకి దిగనున్నట్లు ఆ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ కె శివభాగ్యరావు మీడియాకు వెల్లడించారు. ప్రతి కుటుంబానికి లబ్ధి చేకూరేలా 12 గ్యారెంటీల మేనిఫెస్టోతో ప్రజల్లోకి వెళుతున్నట్లు తెలియజేశారు. కార్మిక, కర్షక, ఉద్యోగ ప్రజా వ్యతిరేక విధానాలతో దేశ ప్రజలను పట్టిపీడిస్తున్న జాతీయ, ప్రాంతీయ పార్టీలకు చర్మగీతం పాడుతూ ఏపీలో 25 పార్లమెంట్, 175 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికల బరిలో తమ అభ్యర్థులను నిలబెడుతున్నట్లు వివరించారు. విజయవాడ గవర్నర్ పేట ఆల్ తెలుగు ప్రజా పార్టీ కార్యాలయంలో మంగళవారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆల్ తెలుగు ప్రజా పార్టీ నేషనల్ ప్రెసిడెంట్ డాక్టర్ కె శివభాగ్యరావు మాట్లాడుతూ ఆల్ తెలుగు ప్రజా పార్టీ రాబోయే ఎన్నికల్లో 175 అసెంబ్లీ నియోజకవర్గాలలో మరియు 25 పార్లమెంట్ నియోజకవర్గాలలో అభ్యర్థులను పోటీకి దించుతుందని అన్నారు. ఏటీపీ పార్టీ సంకల్పం బీసీ వెనుకబడిన వర్గాలకు చెందిన వ్యక్తిని ముఖ్యమంత్రిని చేయటం, ప్రతి కుటుంబాన్ని లక్షలాధికారులను చేయటం, అవినీతి రహిత పాలన అందించడం అనే ప్రముఖ నినాదాలతో పాటు 12 గ్యారెంటీ హామీలతో ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి గడపను తాకడమే కాక ప్రజల్లోనికి పార్టీ విధి విధానాలు, సంక్షేమ పథకాలు తీసుకువెళ్లడం ద్వారా ఆంధ్ర రాష్ట్రంలో రాబోయే ఎన్నికల్లో అధికారంలోకి ఆల్ తెలుగు ప్రజా పార్టీ రాబోతుందని అన్నారు. పుట్టిన ప్రతి బిడ్డకు తక్షణమే ₹1,00,000 డిపాజిట్ చేయటం, భూమి లేని ప్రతి కుటుంబానికి 3 ఎకరాల భూమి కేటాయించడం, ప్రతి పేదవానికి వ్యవసాయం, వ్యాపారం అభివృద్ధి కొరకు 10,000 నుండి 10 లక్షల వరకు పావలా వడ్డీకే రుణం, కేజీ నుండి పీజీ వరకు అందరికీ కార్పొరేట్ ఉచిత విద్య, ముఖ్యమంత్రి నుండి సామాన్య ప్రజల వరకు ఉచిత వైద్య పరీక్షలు, మందులు అందించడం, రాష్ట్రాన్ని గుడిసెలు లేని రాష్ట్రముగా తయారు చేయటం, నిరుద్యోగ నిర్మూలన చేయటం, అవినీతి నిర్మూలన, విడతల వారీగా మద్యం నిషేధం, పేదలకు ఉచిత న్యాయ సహాయం, వాలంటీర్ వ్యవస్థను పూర్తి జీతంతో నియమించడం, కాపులకు 15% రిజర్వేషన్స్, జనాభా నిష్పత్తి ప్రకారం ఎవరు ఎంతో వారికి అంతా అనే విధంగా రిజర్వేషన్లు కల్పించడం, ఈ విధమైన నిర్ణయాలతో ఆంధ్ర రాష్ట్రంలో రాజ్యాధికారమే అంతిమ లక్ష్యంగా సత్సంకల్పంతో ముందుకు వెళ్తున్నామని తెలుగు ప్రజా పార్టీ నేషనల్ ప్రెసిడెంట్ కె శివభాగ్యరావు అన్నారు. ఈ కార్యక్రమంలో స్టేట్ స్పోర్ట్స్ పర్సన్ డాక్టర్ తమనం విజయ్ కుమార్, స్టేట్ కన్వీనర్ నమ్మి అప్పారావు యాదవ్, వైస్ ప్రెసిడెంట్ కె రవికుమార్, చింతల కృష్ణ, ద్రాక్షారాం సూరిబాబు, రిక్కా గురుమూర్తి, ధనాలకోటి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. సో ఈ రోజున ఆల్ తెలుగు ప్రజా పార్టీ ఇక్కడ ఈ ఆఫీస్లో లాంచ్ చేసుకోవడం జరిగింది. ఈ ఆఫీస్ని ఆ పక్కన అప్పారావు యాదవ్ గారు స్టేట్ కన్వీనర్, ఇక్కడ రవికుమార్ గారు, కె రవికుమార్ గారు వైస్ ప్రెసిడెంట్ ఉన్నారు. అదేవిధంగా స్పోక్స్ పర్సన్ డాక్టర్ విజయ్ కుమార్ గారు, మిగిలిన మిత్రులందరూ మూర్తి అండ్ శ్రీను గారు, కృష్ణ గారు, అందరూ ఆల్ తెలుగు ప్రజా పార్టీ సభ్యులు రకరకాల పోస్టులో ఉన్నారు. డిసెంబర్ 30వ తారీఖున ఆల్ తెలుగు ప్రజా పార్టీని ప్రారంభించడం జరిగింది విజయవాడలో. ఆల్ తెలుగు ప్రజా పార్టీ 12 గ్యారెంటీలతోటి ముందుకెళ్తున్నాం. ఈ రాష్ట్రం అప్పుల పాలు కాకూడదని, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలు ఇంకా పేద ప్రజలు కాకూడదని, ప్రతి ఒక్క కుటుంబం కూడా లక్షలాధికారుగా అవ్వాలంటే 12 గ్యారెంటీలతోటి ముందుకెళ్తున్నాం. ఈ 12 గ్యారెంటీలని సాధించాలంటే బీసీ ముఖ్యమంత్రి కావాలి, అయితే రాష్ట్రం కావాలనేసి మేము కోరుకుంటున్నాం. సో ఈ యొక్క వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. చంద్రబాబు, పవన్ కళ్యాణ్లో సీఎం జగన్ కు సవాల్ చేయటం హాస్యాస్పదంగా ఉందన్న మంత్రి అంబటి రాంబాబు. వారికి ఇక్కడ సొంతిల్లు కూడా లేదని ఎద్దేవా. సీఎం జగన్ పాలనలో పేదరికం తగ్గిందన్న మంత్రి మేరుగు నాగార్జున. ప్రతిపక్షాల కుట్రలు తిప్పికొడతామని హెచ్చరిక. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్ కలుద్దాం. నమస్కారం.